హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 8వ తారీఖు ఫిబ్రవరి 2021కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా చాలా డిస్కస్ చేద్దాము. దగ్గరగా 16 క్వశ్చన్లు అయితే ఉండడం జరిగింది. సో వాటన్నింటి గురించి కూడా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి మనకి ఇవి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మనం ఎలా ప్రశ్న ఇచ్చినా సరే అటెంప్ట్ చేయ విధంగా ప్రిపేర్ అయితే అవుదాము. జాగ్రత్తగా ఈ వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. అండ్ అంతేకాకుండా నేను నిన్న ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కరెంట్ అఫైర్స్లో. పాపికొండ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మన క్వశ్చన్ ఏంటి అంటే, ఫ్రాన్స్ యొక్క మూలధనము మరియు కరెన్సీ ఏమిటి? టర్కీ అండ్ రియల్, బెర్న్ పెసో, వెల్లింగ్టన్ డాలర్, ప్యారిస్ అండ్ యూరో. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే లైక్ ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సికి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇండియాలోని ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్కి రక్షక్ అనే బ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 10th నుంచి స్టార్ట్ అవబోతోంది. అదేవిధంగా గ్రూప్ 1-2కి ఎగ్జామ్ త్రో ఎంసీక్యూ బ్యాచ్ వచ్చేసి సాధన పేరుతో ఫిబ్రవరి 9th స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా ఏపీఎస్సికి, టీఎస్పీఎస్సికి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ ఛాంపియన్షిప్ అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మార్నింగ్ 10 AM దీనికి సంబంధించిన అనాలిసిస్ 3 PM ఉంటుంది. ఇక డేట్లు మెన్షన్ చేశారనమాట. సో ఎస్ఐ కానిస్టేబుల్కి అండ్ గ్రూప్కి ఎప్పుడెప్పుడు ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన ఆ యొక్క ఏదైతే ప్రత్యేకమైన మాక్ ఛాంపియన్షిప్లు ఉన్నాయో అందులో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు అకాడమీ యాప్లో ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎన్రోల్ అయినప్పుడు సో ఫ్రీ క్లాసెస్ పొందడానికి అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రొవైడ్ చేసే టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయడానికి మీరు EDU80 అనే కోడ్ వాడితే మీకు అవి తెలుగులోనే వస్తాయండి. సో హిందీ, ఇంగ్లీష్ కాదు, తెలుగులోనే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ట్రై చేయండి. తెలుగులో ఫ్రీ కాబట్టి చెప్తున్నా ఇది, ఓకేనా? పర్టికులర్గా ఇది ఫ్రీ కాబట్టి చెప్తున్నాను తెలుగులో. అండ్ అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి మారథాన్ అండ్ స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ ఒకటి, గ్రూప్ 2 మారథాన్ అయితే చేస్తున్నారు. అలాగే వీళ్ళు డైలీ T20 సిరీస్ అయితే చేసి వారానికి ఒక రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పెడతా ఉంటారు. సో ఇందులో ర్యాంక్ 1, 2, 3 వచ్చిన వాళ్ళకి సో 1 month సబ్స్క్రిప్షన్ ప్లాన్, మిగతా వాళ్ళకి అమెజాన్ వాచర్స్ ఇస్తారు. అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇందులో కంప్లీట్ సిలబస్తో పాటు అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ కూడా ఉంటాయి. అదే మనం కోడ్ వాడి మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకుంటే చాలా లిమిటెడ్గానే అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు 1 monthకి, 3 monthsకి, 6 monthsకి ఇలా మనకి సో మంత్కి అయ్యేది అండ్ మన కోడ్ వాడడం వల్ల మీకు తగ్గేది కూడా ఇక్కడ ఆఫర్లో ఇచ్చారు. మీరు చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అయితే చూడండి, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొదటి థండర్ స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ అంటే ఉరుములతో కూడిన పరిశోధన టెస్ట్ బెడ్లను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సో ఉరుములు వచ్చేటప్పుడు వాటిని స్టడీ చేయడానికి పరిశోధన టెస్ట్ బెడ్లను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి బాలాసోర్ ప్రాంతంలో, ఒడిస్సాలో. ఓకే, చూడండి. సో ఒడిస్సాలో బాలాసోర్ వద్ద భారతదేశపు మొదటి ఉరుములతో కూడిన పరిశోధన టెస్ట్ బెడ్లను స్థాపించడానికి భారత వాతావరణ శాఖ IMD సిద్ధమైంది, మెట్రలాజికల్ డిపార్ట్మెంటు. సో ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ, IMD అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయిన DRDO అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO సహకారంతో ఈ యొక్క టెస్ట్ బెడ్లను అయితే ఏర్పాటు చేయబోతున్నాయి అనమాట. ఈ టెస్ట్ బెడ్లు వచ్చేసి ఉరుములకు సంబంధించిన పరిశోధనలు అయితే చేపడతాయన్నమాట. అయితే ఇది ఒడిశా మరియు తూర్పు రాష్ట్రాల్లో మెరుపు దాడుల వల్ల మానవ మరణాలు కావచ్చు, ఆస్తి నష్టాలను కావచ్చు, సో ఇలాంటివన్నింటిని కూడా తగ్గించడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇలాంటి మొదటి సో ఒడిశాలోని మొదటి ఉరుములకు సంబంధించిన పరిశోధన టెస్ట్ బెడ్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో IMD సహాయంతో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్ అనే ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చేసి KN బండారి అండి. ఇవ్వండి, KN బండారి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్ అనే ఒక పేరుతో సంబంధించిన పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ KN బండారి గారు రచించడం జరిగింది. సో 2006 నుండి 2018 వరకు 12 సంవత్సరాల్లో రాజస్థాన్లో డాక్టర్ అభిషేక్ సింఘ్వి సిఫార్సుపై పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ పథకం ద్వారా ప్రారంభించిన ఆరోగ్య విద్యా కార్యక్రమాలపై ఈ పుస్తకం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. స్వయానా రాజస్థాన్ గవర్నమెంట్ సో రాజస్థాన్ డాక్టర్ అయిన అభిషేక్ సింఘ్వి సిఫార్సు మేరకు సో పార్లమెంట్లో లోకల్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించిన పథకాన్ని తేవడము, అయితే ఆ పథకంలో ఉన్న సో ఆ పథకం ద్వారా ప్రారంభించిన ఆరోగ్య విద్యా కార్యక్రమాలపై ఈ పుస్తకం అయితే పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3, ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ పేరేమిటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి
నోజీ ఒకోంజో ఇవేలా. సో నైజీరియా ఆర్థికవేత్త నోంజీ ఒకోంజో ఇవేలా ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క తదుపరి డైరెక్టర్ జనరల్గా ఎంపికయ్యారు. ఆమె సంస్థకు నాయకత్వం వహించిన మొదటి మహిళ మరియు మొదటి ఆఫ్రికన్ జాతీయురాలు కూడా. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 4, ఆల్ స్కై సర్వే చేయడానికి నాసా తన స్పెరెక్స్ మిషన్ కోసం ఏ సంస్థను ఎంచుకుంది? స్పెరెక్స్ అనే ఒక మిషన్ కోసం. సో ఆన్సర్ వచ్చేసి స్పేస్ ఎక్స్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా తన స్పెరెక్స్ అనే ఒక మిషన్ను ప్రారంభించడం కోసం స్పేస్ ఎక్స్ అనే ఒక స్పేస్ ఫ్లైట్ సంస్థను ఎంపిక చేసిందనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, స్పేస్ ఎక్స్ అనేది మనము ఎక్కడ విన్నాము? సో ఎవరైతే ఎలన్ మాస్క్ ఉన్నారో దేశంలో అత్యధిక సంపాదకుడు, అతను కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ అనే ఒక స్పైస్ ఫ్లైట్ సంస్థతో సో ఒప్పందం కుదుర్చుకుందనమాట నాసా తన యొక్క స్పెరెక్స్ అనే ఒక మిషన్ని ముగించడం కోసం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం. నెక్స్ట్ 5th వన్, ప్రపంచంలోనే అతిపెద్ద పవన విద్యుత్ ప్లాంట్ను ఏ దేశం నిర్మించనుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా అండి. దక్షిణ కొరియా దేశం వచ్చేసి ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద పవన విద్యుత్ ప్లాంట్ను సో నిర్మించే ప్రణాళికను ఆమోదించడం జరిగిందనమాట. దీన్ని 2030 నాటికల్లా కూడా కడతామని అయితే చెప్తున్నారు. అయితే పవన విద్యుత్ ప్లాంట్ నైరుతి తీర పట్టణం సినాన్లో ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ అండి, వాతావరణ ఆశయం మరియు పరిష్కారాల అంటే క్లైమేట్ అంబిషన్ అండ్ సొల్యూషన్ పై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే మైకెల్ బ్లూంబెర్గ్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మైకెల్ బ్లూంబెర్గ్ను తన వాతావరణ ఆశయాలు మరియు పరిష్కారాలపై ప్రత్యేక ప్రతినిధిగా తిరిగి నియమించారు. అతన్ని ప్యారిస్ ఒప్పందం గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దాని యొక్క లక్ష్యాలను అనుగుణంగా 2050 నాటికి సో ముందు నికర సున్నాకి పాల్పడే ప్రభుత్వాలు, కంపెనీలు, నగరాలు మరియు ఆర్థిక సంస్థల సంకీర్ణాన్ని పెంపొందించడంలో మరియు బలోపేతం చేయడంలో సెక్రటరీ జనరల్ యొక్క కృషికి మిస్టర్ బ్లూంబెర్గ్ అయితే మద్దతు ఇస్తారని సో ఒక ప్రకటనలో యునైటెడ్ నేషన్సే అంటే ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది. నెక్స్ట్ 7 అండి, 14వ అంతర్జాతీయ పిల్లల చలనచిత్రోత్సవం ఏ దేశంలో ముగిసింది? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. ఓకే, చూడండి. సో 14వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని బంగ్లాదేశ్ 2021లో ఢాకాలో ముగించింది. బంగ్లాదేశ్ చిల్డ్రన్ ఫిల్మ్ సిటీ సొసైటీ సో సిఎఫ్ఎస్ నిర్వహించిన 7 రోజుల సుదీర్ఘ ఉత్సవంలో 37 దేశాల నుండి 179 సినిమాలు వివిధ వేదికల్లో ప్రదర్శించబడతాయి. డచ్ ఫిల్మ్ అయిన జాకీ అండ్ ఓపీజెన్ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అయితే అందుకుందన్నమాట ఈ 14వ సో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో. ఓకే, అయితే ఉత్తమ దర్శకుడి పురస్కారము ఆర్మేనియా నుండి వచ్చిన స్టార్క్స్ నెస్ట్ అనే చిత్రానికి రావడం జరిగిందనమాట. ముగింపు కార్యక్రమంలో విజేతలకు మొత్తము 12 అవార్డులు అయితే అందజేయడం జరిగిందనమాట. తర్వాత 8th వన్, సో పిఎం ఫసల్ బీమా యోజనకు కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి ఎన్ని కోట్లు కేటాయించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి 16,000 కోట్లు అండి. ఓకే, 16,000 కోట్లు. చూడండి, రైతుల పంటల భద్రతను పెంచడం కోసం 2021-22 సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. దీని ద్వారా సో పంటలకు భద్రత అయితే కేటాయింపులు జరుగుతాయి. ఇది రైతులకు పంట బీమా చేరే ఒక గరిష్ట ప్రయోజనాన్ని అంటే ఎక్కువగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ పథకం మొత్తం పంట చక్రానికి పూర్వ విత్తనాల నుండి పంట కోత వరకు కూడా కవర్ చేస్తుంది అనమాట. అయితే ఈ ప్రధాన పంటల బీమా పథకాన్ని 5 ఏళ్ల క్రితం అంటే 2016 జనవరి 13న సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వ హయాంలో. నెక్స్ట్ 9, భారతదేశం యొక్క మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రము లేదా యూటీలో స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి లడక్. ఓకే, చూడండి, భారతదేశం యొక్క మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్టును తూర్పు లడఖ్లోని పుగా అనే ఒక గ్రామంలో స్థాపించారు. పుగాను దేశంలో భూ ఉష్ణ శక్తి యొక్క హాట్స్పాట్గా శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగింది. అందుకే ఆ ప్రాజెక్ట్ని అక్కడ స్టార్ట్ చేశారు. సో పైలట్ ప్రాజెక్ట్ మొదటి దశలో 1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చేస్తుంది. అలాగే భారతదేశపు మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్టును జియోథర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, జియోథర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు దీన్ని, భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్ట్ని. అయితే 2022 చివరి నాటికి కమిషన్ చేయడానికి అంటే ఇది 2022 నాటికి కమిషన్ చేయబడుతుందని చెప్తున్నారు. అయితే మొదటి దశలో ఓఎన్జీసీ ఓఈసీ అమలు చేసిన పైలట్ ప్రాజెక్టు 500 మీటర్ల లోతుల్లో అన్వేషిస్తుంది. అలాగే విద్యుత్ సరఫరా కోసం ఉత్తర గ్రిడ్లో అనుసంధానించబడింది.
సో 10 పొరుగు గ్రామాలకు 24 గంటలు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. నెక్స్ట్ 10, ఏ దేశ మాజీ విదేశాంగ కార్యదర్శి జార్జ్ షూల్డ్ 100 ఏళ్ల వయసులో మరణించారు? ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. సో అమెరికా 20వ శతాబ్దం చివరిలో విదేశాంగ విధానాన్ని గణనీయంగా రూపొందించిన మాజీ అమెరికా విదేశాంగ కార్యదర్శి జార్జ్ షూల్డ్ 100 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. సో అతను ముగ్గురు మాజీ అధ్యక్షులు అయిన డ్వైట్ ఐసెన్హోవర్, రిచర్డ్ నిక్సన్ అండ్ రోనాల్డ్ రిగన్ వీళ్ళ దగ్గర పనిచేశాడనమాట అతను. అండ్ మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రిగన్ ఆధ్వర్యంలో 1982 నుండి 1989 వరకు కూడా అమెరికా అత్యున్నత దౌత్యవేత్తగా ఆయన పనిచేశారు. అలాగే 2వ ప్రపంచ యుద్ధం తరువాత ప్రారంభమైన 4 దశాబ్దాల ప్రచ్ఛన్న యుద్ధం ముగియడానికి సహాయపడ్డారు అతను. అండ్ అతను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విదేశాంగ విధానంపై అనధికారిక కానీ ప్రభావితమైన సలహాదారుడిగా అతనికి ఉండడం కూడా జరిగేది. చూడండి, అన్ని ప్రముఖ పాత్రలు పోషించారు అతను. నెక్స్ట్ 11, శిశు మరణాలను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాన్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. సో న్యూమోనియా కారణంగా శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్, అది కూడా ఆరోగ్య విభాగము, న్యూమోనియా తటస్థం చేయడానికి సో సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ నో న్యూట్రలైజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ, అంటే దాన్ని సాన్స్ అంటారు షార్ట్కట్లో, సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ, సాన్స్ అంటారు దాన్ని, ప్రారంభించింది. శిశువుల్లో న్యూమోనియా కారణంగా ఏదైతే మరణాల రేటు ఉందో దాన్ని తగ్గించడానికి సామాజిక అవగాహన ప్రచారం కింద దీన్ని అయితే స్టార్ట్ చేసింది. సో సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దీని గురించి శిక్షణ ఇస్తారు. ఇందుకోసం మధ్యప్రదేశ్లో సుమారు 4000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ 12, భూమోసాలను నిలవరించేందుకు ప్రతి భూమికి 16 అంకెల ప్రత్యేక ఐడి నెంబర్ను జారీ చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. సో ల్యాండ్ మాఫియాను అరికట్టడం కోసం, భూమోసాలను తగ్గించడం కోసం ప్రతి భూమికి కూడా 16 అంకెల ప్రత్యేక ఐడి నెంబర్ని జారీ చేయాలని సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఈ యొక్క నిర్ణయం అయితే అధికారులు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ దీని ప్రిపరేషన్ చాలా స్పీడ్గా కూడా నడుస్తుంది. సో వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములను ఐడెంటిఫై చేయడానికి దీని ద్వారా రెవెన్యూ శాఖ ప్రత్యేకమైన ఐడి నెంబర్లను అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇంట్లో కూర్చున్న ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని భూమికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అండ్ అన్ని రెవెన్యూ గ్రామాల్లో ప్లాట్ల కోసం యూనికోడ్ మూల్యాంకన కూడా స్టార్ట్ చేశారు. అయితే దీన్ని కంప్యూటరీకరించిన నిర్వహణ వ్యవస్థలో వివాదాస్పద ప్లాట్లను గుర్తించే పనిని రెవెన్యూ కోర్టులు అయితే చేపడుతున్నాయి. ప్రజెంట్ ఏమైనా మిస్టేక్స్లు ఉంటే అవి చూసుకుంటున్నాయి. అండ్ ఇలాంటి మోసాలు తగ్గించడానికి 16 అంకెల సో ఐడెంటిఫికేషన్ అయితే తీసుకురానున్నారు. నెక్స్ట్ 13, జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టంలో సవరణ ప్రకారం జంతువుల్ని హింసిస్తే ఎంత జరిమానా విధిస్తారు అంటే 75,000 అండి. ఓకే చూడండి, సో జంతువుల్ని హింసిస్తే ఇకపై జైలుకి వెళ్ళాల్సిందే అనమాట. అంటే మనం చంపడం కాదు, హింసించినా కూడా క్రూర చర్యల వల్ల జంతువు మరణిస్తే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 75,000 జరిమానా విధిస్తారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే 60 సంవత్సరాల నాటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించనుంది. సంబంధిత ముసాయిదీలో జంతువులపై నేరాలను 3 వర్గాలుగా ప్రతిపాదించారు. సో చిన్న గాయం, శాశ్వత వైకల్యానికి దారితీసే పెద్ద గాయం, క్రూరత్వం కారణంగా జంతువు మరణ కేటగిరీలుగా విభజించారు. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదాలో ఈ నేరాలకు వివిధ జరిమానాలు పేర్కొన్నారు. 7,500 నుండి 75,000 వరకు కూడా సో జరిమానాతో పాటు 5 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష విధిస్తారు. దీని ద్వారా గుర్తుపెట్టుకోండి కొత్త చట్ట సవరణ ప్రకారం. అండ్ జమ్మూ కాశ్మీర్ పునఃవ్యవస్థీకరణ సవరణ, గుర్తుపెట్టుకోండి సవరణ ఇది. ఈ యొక్క సవరణ బిల్లు ఏ సంవత్సరానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి 2021 అండి. చూడండి, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2021కు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. బిల్లులో భాగంగా IAS, IPS, IAFలను ఇందులో కలిపామని, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేంద్రపాలిత కేడర్ను AGMQT కేడర్గా గుర్తించామని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15, వాట్సాప్ను పోలిన ఫీచర్లతో దేశీయంగా భారత ప్రభుత్వం ఏ పేరుతో యాప్ను ప్రారంభించనుంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సందేశ్.
సో తాజా నివేదిక ప్రకారం ప్రభుత్వం వాట్సాప్ను పోలిన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్ని త్వరలోనే లాంచ్ చేయబోతోంది. సందేశ్ పేరుతో ఆవిష్కరించనున్న ఈ యాప్ టెస్టింగ్లో ఉంది ఇప్పుడు. ఇందులో భాగంగా ప్రస్తుతం దీన్ని ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే వాడుతున్నారు. సో అంతర్గత సమాచారం మార్పిడి కోసం ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారులు సందేశ్ అనే యాప్ను ఉపయోగిస్తున్నారని ఒక నివేదికలో బిజినెస్ స్టాండర్డ్ సోమవారం ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. నెక్స్ట్ 16 అండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తొలిసారి ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ జనవరి అవార్డును ఎవరికి ప్రకటించారు? ఆల్రెడీ నేను ఒక 5 days బ్యాక్ దీనికి సంబంధించిన క్వశ్చన్ పెట్టాను. ఇలాంటి ఒక అవార్డులను ప్రకటించబోతోంది ఐసీసీ అని. అయితే ఆల్రెడీ నిన్న సాయంత్రం కాదు, ఈరోజు మార్నింగ్ ప్రకటించడం జరిగిందనమాట. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే ఒక కొత్త అవార్డ్స్ని. ఈ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారంటే రిషబ్ పంత్ అండి. ఓకే, చూడండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తొలిసారి ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును జనవరి నెలకు గాను ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అండ్ ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్లను వెనక్కి నెట్టి ముందంజలో ఉన్నాడనమాట. మన ఇండియన్ ప్లేయర్ కావడం గర్వించదగ్గ విషయము. అయితే ఇప్పుడు మనం వచ్చేసి క్విక్ రివ్యూ చూద్దాం. భారతదేశంలో మొదటి థండర్స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్లను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే బాలసోర్, ఒడిశా. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్థాన్ పుస్తక రచయిత ఎవరు అంటే కేఎన్ బండారి. అండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ పేరు ఏమిటి అంటే నోజీ ఒకోంజో ఇవేలా. నెక్స్ట్ ఆల్ స్కై సర్వే చేయడానికి నాసా తన స్పిరెక్స్ మిషన్ కోసం ఏ సంస్థను ఎంచుకుందంటే స్పేస్ ఎక్స్. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద పవన విద్యుత్ ప్లాంట్ని ఏ దేశం నిర్మించనుంది అంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే దక్షిణ కొరియా. వాతావరణ ఆశయం మరియు పరిష్కారాలపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారంటే మైకేల్ బ్లూంబెర్గ్. అండ్ 14వ అంతర్జాతీయ పిల్లల చలనచిత్రోత్సవం ఏ దేశంలో ముగిసిందంటే బంగ్లాదేశ్. పీఎం ఫసల్ బీమా యోజనకు కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 16,000 కోట్లు. భారత ప్రభుత్వం యొక్క మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా యూటీలో స్థాపించారంటే లడక్. అండ్ ఏ దేశ మాజీ విదేశాంగ కార్యదర్శి జార్జ్ షుల్డ్ 100 ఏళ్ల వయసులో మరణించారంటే అమెరికా. అండ్ శిశు మరణాలను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాన్స్ ప్రచారాన్ని ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. అండ్ భూ మోసాలను నిలువరించేందుకు ప్రతి భూమికి 16 అంకెల ప్రత్యేక ఐడి నెంబర్ను జారీ చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. అండ్ జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టంలో సవరణ ప్రకారం జంతువులు హింసిస్తే ఎంత జరిమానా విధిస్తారంటే 75,000. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఏ సంవత్సరానికి రాజ్యసభ ఆమోదం తెలిపిందంటే 2021 బిల్లుకు. అండ్ అంతేకాకుండా వాట్సాప్ను పోలిన ఫీచర్లతో దేశీయంగా భారత ప్రభుత్వం ఏ పేరుతో యాప్ను ప్రారంభించనుంది అంటే సందేశ్. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తొలిసారి ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ జనవరి అవార్డును ఎవరికి ప్రకటించారంటే రిషబ్ పంత్ అండి. ఇది ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. చూడండి, నచ్చితే లైక్ చేసి. చూడండి, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ ఎవరైతే గ్రూప్స్కి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో అలా కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ వాళ్ళకి రక్షక్ అనే పేరుతో, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాధన అనే పేరుతో బ్యాచెస్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ 2 బ్యాచ్లకు సంబంధించిన మాక్ ఛాంపియన్షిప్స్ కూడా కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన డేట్స్ ఇవి. అండ్ అంతేకాకుండా గ్రూప్ 2కి సంబంధించిన డేట్స్ ఇవి అనమాట. ఈ డేట్స్లో అయితే మనకి ఈ యొక్క టెస్ట్లు అయితే పెడుతుంది. ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయాలన్నా, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ క్లాసెస్ కావాలనుకున్నా EDU8 అనే కోడ్ వాడి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మనకు వచ్చే స్పెషల్ మ్యారథాన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు డైలీ T20 సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసి ర్యాంక్ 1, 2, 3 వాళ్ళకి వచ్చేసి 1 month సబ్స్క్రిప్షను, 2 ఇద్దరికి వచ్చేసి అమెజాన్ వౌచర్స్ ఇస్తారు. అలాగే మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నట్టయితే ప్లస్లో ఫుల్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇదంతా కూడా తెలుగులోనేనండి, హిందీలో ఇంగ్లీష్లో కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలాగే మన EDU8 అనే కోడ్ వాడడం వల్ల మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటే ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. తెలుగులో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో ఇప్పటికే మనకు అన్అకాడమీ వీళ్ళు వచ్చిన చాలా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఫ్రీ క్లాసెస్ పొందండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ ట్రై చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.